వైదేహి, అవునమ్మా, పెళ్లి మండపంలో నువ్వెక్కడ కనిపించలేదేంటి? చెల్లి పెళ్లి ఎంత బాగా జరిగిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నా కూతురుకు ఒక మంచి సంబంధం చూడగలను లేదో అని భయపడేవాణ్ణి. అలాంటిది ఇంత గొప్ప సంబంధం కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కాని ఆ పెళ్లిలో నువ్వు లేకపోవటం ఒక్కటే లోటుగా కనిపించిందమ్మా. అక్క లేకపోవడం ఏంటి నాన్నా? అసలు అక్కే లేకపోయి ఉంటే ఈ పెళ్లి జరుగుండేదే కాదు. తమ్ముడేదో నా మీద అభిమానంతో అంటున్నాడు నాన్న. ఏం చేసినా చెల్లి పెళ్లి కోసమేగా. అన్ని చెప్పుకునేవి కాదు కదా తమ్ముడు. ఇలా చెప్పకూడదనే నా నోరు నొక్కేస్తున్నావక్క. నేను అడుగుతుంది నువ్వేం చేశావని కాదమ్మా, పెళ్లి మండపంలో ఎందుకు లేవు అని. అంటే వైదేహి పెళ్లి మండపంలోకొస్తే అత్తయ్యగారు కాళ్ళు విరగొడతానన్నారు కదా, అందుకని. నానమ్మ అప్పుడేదో కోపంలో అనేసింది నాన్న. కాని తర్వాత నానమ్మే నన్ను పెళ్లి మంటపంలోకి తీసుకొచ్చింది. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదమ్మా. అవునవును. మరి పెళ్లి మండపంలోనే ఉంటే నాకెందుకు కనిపించలేదు? అక్కడ ముసుగులో ఉన్నది, తాళి కట్టించుకున్నది నేనని ఎలా చెప్పాను నాన్న? అందరూ నాకు కనిపిస్తున్నారు నాన్న. నేనే ఎవరికి కనిపించే పరిస్థితిలో లేను. అంత అవసరం ఏముంది? మీరంతా కలిసి ఏదో దాస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి. కొంపదీసి ఇప్పుడు చెప్పేస్తుందో ఏంటి? ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు, తట్టుకోలేరు. ఏమీ జరగలేదు నాన్న. నేను నాట్యకళా మంటపం దగ్గర
తమ్ముడు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. ఈ జన్మకి నాకు దొరికిన గొప్ప వరం నాన్న ఇది. ఇది చాలు. ఎవరేమనుకుంటే నాకేంటి? వీలైతే నా వల్లైతేనా మేలు జరగాలి నాన్న, కీడు మాత్రం జరగకూడదు. దానికోసం నేనేమైనా చేయడానికి సిద్ధం నాన్న. నిజం చెప్పకుండా బతికిపోయావు. చెప్తే చంపేసి ఉండేదాన్ని. నువ్వేం భయపడకు నానమ్మా. ప్రాణం పోయినా నా గొంతులోంచి నిజం బయటికి రాదు. నానమ్మ, నువ్వు అక్కనెప్పుడో చంపేశావు. ఇప్పుడు కొత్తగా చంపాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని పోరా కుర్రకుంక. పోతాను. చేసిన పాపం ఊరికే పోదు. అక్క ఉసురు తగలకుండా పోదు. వీళ్ళందరి వాలకం చూస్తుంటే నిజం ఎంతో కాలం దాగేలా లేదు. శాశ్వతంగా సమాధి చేసే మార్గం చూడాలి. అన్నయ్య, 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 లే లే అన్నయ్య. అన్నయ్య, నీకేం కాలేదు కదా? మంచినీళ్ళు తాగు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అన్నయ్య, నీళ్లు కావాలంటే ఎవరినైనా పిలవచ్చు కదా. ఎందుకు ఈ పాటలు పడ్డం? దెబ్బ తగిలితే? కట్టుకున్న భార్య పట్టించుకోకుండా పోయాక ఇంకెవరిని పిలవమంటావు తమ్ముడు? ఏంటన్నయ్య ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏం కాలేదు దేవా, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న నిన్ను చూసి వస్తున్న ఆనంద బాష్పాలు. నీ పెళ్లి కోసం
ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అసలు నువ్వు పెళ్లి చేసుకోనంటే మాకేం తోచలేదు. నిన్ను ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అమెరికా నుంచి రావడం, సియాని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఈ సంతోషం మొత్తానికి కారణం నువ్వేరా. అన్నిటికన్నా ఎక్కువ సంతోషం కలిగించేదేంటో తెలుసా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అయ్యో అన్నయ్య, నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్లి జరిగిన అమ్మాయి వేరు. నువ్వు సంతోషంగా ఉండడం ముఖ్యంరా. నీ సంతోషాన్ని చూస్తూ బతికేస్తాను. సంతోషం కాదన్నయ్య, బాధ. జీవితం ఇలా తల్లకిందులయ్యిందేంటా అన్న బాధ. ఈ పొరపాటుని సరిచేయగలనా లేదా అన్న బాధ. ఏమైంది తమ్ముడు? ఎంతో సంతోషంగా ఉండాల్సిన నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదన్నయ్య. కనీసం నీతో చెప్పుకుంటే నువ్వే ఏదైనా సలహా ఇస్తావు. ఏమైంది తమ్ముడు? అన్నయ్య, అది అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నట్టున్నారు. అంతేలే, ఇద్దరూ బాధలో ఉన్నారు కదా. మిమ్మల్ని మీరు కాకపోతే ఎవరో దారుస్తారు? సంతోషం కూడా కొంతమందికి బాధలాగే కనిపిస్తుంది. అయినా నా తమ్ముడికి బాధపడాల్సిన అవసరం ఏంటి? ప్రేమించిన అమ్మాయి, కోరుకున్న జీవితం, అంతకు మించిన సంతోషం ఏముంది? నిజంగా కోరుకున్న జీవితం దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో అది దొరకని నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? కానీ మరిది గారిని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. నా జీవితం లాగానే ఎటూ కాకుండా పోతుందేమో అనిపిస్తుంది. ఊర్మిళ, ఏంటా మాటలు? తమ్ముడు, నువ్వు సంతోషంగా ఉన్నానని ఒక్క మాట చెప్పు. నిజంగా సంతోషంగా ఉంటే ఎంతో బాగుండేదన్నయ్య. అలాగని సంతోషంగా లేనని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. నిజాన్ని మీతో పంచుకోలేను. అసలు ఎందుకు ఇలా చేశావని అడగాల్సిన వాళ్ళని అడుగుతాను. దేవా, దేవా, ఏమైంది? ఏమీ మాట్లాడకుండా పోతుంటే ఇంకా ఏమైందని అడుగుతున్నారేంటి? గుండె పగిలిందో లేక మనసు ముక్కలైందో? అవును, నీ మాటలు వింటే ఎవరికైనా గుండెలు పగిలి మనసు ముక్కలవుతుంది. అంజీ, వస్తున్నా బాబు. ఏంటి లక్కీ బాబు? నన్ను అలా తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే సంతోషంగా ఉన్నానా, బాధలో ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలా ఉంది. నిజం తొందరలోనే బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది అది సంతోషం కాదు, సంతోషం ముసుగేసుకున్న బాధ అని.
నేను నీకే తాళి కట్టానా? నీకే తాళి కట్టానని అడుగుతున్నాడేంటి? అంటే నాకు తాళి కట్టలేదని డౌట్ వచ్చేసిందా? అంత బాగానే మేనేజ్ చేశాను కదా, డౌట్ ఎలా వచ్చింది? చెప్పు లంకేష్. హలో హీరోయిన్, రాత్రి చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? హీరోయిన్ అవుతావా లేక ఆ రాజభోగం చూసి అందులోనే కోడలుగా ఉండిపోదాం డిసైడ్ అయిపోయావా? హీరోయిన్ ఛాన్స్ ఎలా వదులుకుంటాను లంకేష్? ఎంత పిచ్చో తెలుసు కదా. అది అలా ఉండాలి. అసలు నీలాంటి అందమైన అమ్మాయి హీరోయిన్ కాకపోతే సినిమా ఇండస్ట్రీకి ఎంత నష్టమో తెలుసా? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక్క సెల్ఫీ మేడం. నేను నీకే తాళి కట్టానా? కానీ నాకెందుకో భయంగా ఉంది లంకేష్. ఎందుకు? రాత్రి నీతో ఫోన్లో మాట్లాడాక మళ్ళీ ఆయన గదిలోకి వచ్చారు. ఈసారి నీ మెళ్ళో నిజంగా తాళి కట్టానా అని అడిగారు. ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. సియా, మంచిదే కదా. ఏంటి మంచిది? ఆయన మాటలు చూస్తుంటే ఎవరినో పెళ్లి చేసుకోబోయి పొరపాటున నన్ను చేసుకున్నారేమో అనిపిస్తోంది. ఒకవేళ ఆయన నన్ను భార్యగా అంగీకరించకపోతే? అది ఇంకా సంతోషించాల్సిన విషయం సియా. అప్పుడు అసలు నీ దగ్గరికి రాడు. ఇప్పుడప్పుడే శోభనం ప్రస్తావన కూడా తీసుకురాడు కదా. అన్ని విషయాలు నాన్నగారితో చెప్పి నన్ను బయటికి పంపిస్తే? హీరోయిన్ కావాలన్న నా కల చెదిరిపోతుంది కదా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు సియా. ఒక్కసారి పెళ్ళైన తర్వాత వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాలి. నెల నెల బతకడానికి డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులతో కూడా హాయిగా సినిమా చేసుకోవచ్చు. నిజమా? అలా అయితే ఓకే. నేను సినిమా హీరోయిన్ కావాలి, అంతే. అవుతావు బ్యూటీ. కానీ నువ్వు ఇలా ప్రతిదానికి టెన్షన్ పడుతుంటే మొహం మీద ముడతలు పడతాయి, గ్లామర్ పోతుంది. లేదు లేదు, అస్సలు టెన్షన్ పడను, గ్లామర్ పాడు చేసుకోను. ఆయన బాగున్నారమ్మా. అత్తయ్య, మావయ్య, బామ్మ అందరూ బాగున్నారు. అమ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు. నేను నీ అమ్మనా? మందులు వేసుకోవాలా? సడన్ గా మాట మార్చవేంటి సియా? ఓ, అర్థమైంది. ఎవరైనా వచ్చారా? అవునమ్మా. అబ్బాబాబాబాబా, ఎంత తొందరగా క్యారెక్టర్ మార్చా! ఏం యాక్టింగ్ సియా! ఈ పర్ఫార్మెన్స్ చూసే హీరోయిన్ అవుతావని నేను ఖచ్చితంగా చెప్పాను. ఇక నీ పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేసాయి. ఉంటాను మరి, బాయ్. ఓకే, ఉంటానమ్మా.